ఫ్రెండ్స్ ఈరోజు 4 ప్రధానమైన వార్తలని మీ ముందు పెట్టాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఒకటి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిద్దిరామయ్య కాంగ్రెస్ గవర్నమెంటు ఒక నిర్ణయాన్ని ప్రజా పోరాటానికి తలవంచి వెనక్కి తీసుకుంది. ఆ విషయం అలాగే మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు ప్రభుత్వ పాఠశాలలలో ఎలా బోధించాలి, ఏవి బోధించొద్దు అని అందరూ టీచర్లకి, స్కూల్స్కి ఒక హుకుం జారీ చేశాడు. ఆ విషయము అంతేకాకుండా మన జహీరాబాద్లో అంటే సంగారెడ్డి జిల్లాలో మంత్రాల పేరుతో ఒక 3 యువకులు ఒక యువకుడిని అత్యంత కిరాతకంగా చంపివేశారు. ఒక ఆవిడని మన దేశ పూజారి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి మరి అక్కడ ఒక చిన్న అసౌకర్యాన్ని కూడా మీ ముందు ఉంచబోతున్నాను. ప్రధానంగా ఈ వార్తలన్నీ మన వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. చూడగానే మన వాళ్ళందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. టక్కున 10 మందికి చేరవేస్తారు. అదొక సెకండ్లో అయిపోతుంది. పోస్ట్ రాగానే, న్యూస్ రాగానే, లేదా ఒక విషయం రాగానే దాన్ని కాపీ చేసి పక్క దాంట్లోకి షేర్ చేసి నా పాత్ర అయిపోయింది అని అనుకుంటున్నారు. మనం ఇలా షేర్ చేసినవన్నీ వెళ్ళిపోయి దాని మీద డేటు, క్లారిటీ, వివరణ లేకపోవడం వల్ల మళ్ళీ కొంతకాలం తర్వాత అవే రిపీటెడ్ అయ్యి మళ్ళీ వస్తూ ఉంటాయి. కానీ మన యూట్యూబ్ ఛానల్లో కాస్త సమయం ఉన్న వాళ్ళు సమాజంలో ఏం జరుగుతుంది, ఇవి దేనికి దారితీస్తాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పైన ఎవరో ఒకరు మాట్లాడడం అవసరం. ఇంకా చాలామంది నాతో పాటు ఇంకా చాలామంది కూడా రకరకాల అంశాల మీద వాళ్ళ గొంతు వినిపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పక్కన రాయలసీమలో పీరీల పండగ రోజు అక్కడ ఉన్నటువంటి బీసీ కులాల వారు ఎస్సీ మాదిగ కులం వారిపై తీవ్రంగా దాడి చేసినటువంటి సంఘటన కూడా ఒకటి జరిగింది. మరి ఇరుగు పొరుగు రాష్ట్రాలు, సమకాలీన సమాజంలో జరుగుతున్న విపరీత విషయాలపైన ఈ చిన్న వీడియో నా భావాల్ని, ఆలోచనల్ని మీతో పంచుకోవడం కోసం, మరీ ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అలాగే మన శ్రేయోభిలాషులందరి కోసం. ముందుగా ఎక్కడ స్టార్ట్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్? ముందు మన పక్క రాష్ట్రము కర్ణాటకలో జరిగిన విజయం గురించి మాట్లాడుకుందాం. అక్కడ కర్ణాటక రాజధాని బెంగుళూరు రూరల్ జిల్లాలో దేవనహల్లి తాలూకా అంటే ఒక తాలూకా వ్యవస్థ అలాగే ఉంది. మన దగ్గర ఎన్టీ రామారావు ప్రభుత్వ కాలంలో తాలూకా అంటే బ్లాక్ ఆఫీసులను తీసేసి మండలాలుగా విభజించి స్థానిక పరిపాలనని మరింత సులభతరం చేశారు. ఎన్టీఆర్కి మనం రుణపడి ఉంటాము. దేవనహల్లి అనేటువంటి తాలూకాలో చెన్నరాయపట్టణం హోబిలి అనే ప్రాంతం కేంద్రంగా పోరాటం సాగింది. అక్కడ నుంచి ఫ్రీడమ్ పార్క్, బెంగళూరులో ఉన్న ఫ్రీడమ్ పార్క్కి ఆ ఉద్యమం విస్తరించింది. ఏంటి విషయం అంటే 2022 సంవత్సరంలో అప్పుడున్న అక్కడి బీజేపీ గవర్నమెంటు పారిశ్రామిక అభివృద్ధి కోసము 1777 ఎకరాల భూమిని, ఒక 13 గ్రామాలను పూర్తిగా ఖాళీ చేసి కమర్షియల్ కారిడార్గా, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విమానాశ్రయం పక్కనే పచ్చని పంట పొలాలు, ప్రతి ఏటా 2 పంటలు 3 పంటలు పండేటువంటి గ్రామాలని ఎంపిక చేసి పేదలని కొట్టు, ధనికులకు పెట్టు అనే పాలసీని వాళ్ళు ఫాలో అయినప్పుడు అక్కడి ప్రజలందరూ తిరుగుబాటు జెండా ఎగురవేసి 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 100 రోజులు, 200 రోజులు, 500 రోజులు కాదు,
1198 రోజుల పాటు వాళ్ళు 24 గంటల నిరంతర రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. 1777 ఎకరాల భూమి, అది ఒక ఎకరా కనీసం 4-5 కోట్లు విలువ చేసేటువంటి భూమి. అక్కడి ప్రజలు ఏమంటున్నారు, పారిశ్రామిక అభివృద్ధి కోసము నిరుపయోగముగా ఉన్నటువంటి భూములని మీరు ఇవ్వవచ్చు కదా, ఇలా పచ్చని పంట పొలాలు ఇవ్వడం ఎందుకు అని. ప్రభుత్వం ఏమంటుంది అంటే విమానాశ్రయం పక్కన ఉంటుంది, దేశ విదేశాల్లో నుంచి వచ్చే వ్యాపారవేత్తలకి ప్రయాణ సౌలభ్యం అని. ఏముంది, విమానాశ్రయం ఇంకొక కట్టుకోవచ్చు, లేదా మంచి సూపర్ ఫాస్ట్ హైవే, నాన్ స్టాప్ హైవే వేసేస్తే గంటల విమానాశ్రయం నుంచి గంటల 100 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించగలరు. అయితే మొక్కబోని ధైర్యంతో ఆ రైతులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. అప్పుడు సిద్ధరామయ్య గారు మనకి ఆపోజిషన్ లీడర్గా ఉండి అది మొత్తం తెలుసుకొని మద్దతు ప్రకటించాడు. మేము అధికారంలోకి వచ్చాక మార్చేస్తాము, పేద భూములు పేదలకు ఇచ్చేస్తాము, దీన్ని వేరే చోటికి తరలిస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ వ్యాపారవేత్తల ఒత్తిడి మేరకు రకరకాల ఒప్పందాలు సంతకాలు చేశాము, మళ్ళీ ప్రభుత్వం మీద రకరకాల తిరుగుబాటు చేస్తారు, ఈ కంపెనీలన్నీ మళ్ళీ రివర్స్లో ఇస్తే మనము చిక్కులో పడతామని కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని కాలయాపన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంయుక్త పోరాట కర్ణాటక, అంటే మన దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీ అన్నట్టుగా అలా సంయుక్త పోరాట కర్ణాటక వారు దానికి మద్దతు ఇవ్వడము, రైతులందరూ రోజుల తరబడి పోరాటం చేయడము, భూమి మరియు వసతి హక్కుల వంచితుల పోరాట కమిటీ అని సంఘం ఉంది. వీళ్ళే అంతకుముందు మనకు చిక్కబళ్ళాపూరు దగ్గరలో కళ్ళు వద్దు భూమి కావాలి అని పోరాటం చేశారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు తాటి చెట్లు నాటించిన సందర్భంలో వెట్టి అనే దాన్ని పోగొట్టి మాకు అక్షరాలు కావాలి అని పోరాటం చేసి విజయాలు సాధించి వేలాది ఎకరాల భూమి పంచారు. అక్కడ దళిత సంఘర్షణ సమితి కూడా ఉంటుంది, అది కూడా 32 శాఖలుగా అది చీలిపోయింది అని కూడా మనకు తెలిసింది. అది చాలా బాధాకరము. మరి దానికి నాయకులుగా ఉన్నటువంటి శ్రీరంగాచారి గారు పొద్దున్నే ఫోన్ చేసినప్పుడు ఒక గొప్ప విజయంలో మేము భాగస్వాములం అయ్యాము, గత నెలలో చలో దేవనహల్లి అనేటువంటి దాన్ని ఇస్తే మేము బస్సులు తీసుకొని బయలుదేరి వెళ్ళాము, వెళ్తే మా అందరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, నెల రోజులుగా నేను అదే పోరాటంలో ఉన్నాను నరేష్ బ్రదర్ అని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. మరి 1198 రోజుల పాటు చేసిన పోరాటానికి జేజేలు, అక్కడి రైతన్నలకు జేజేలు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి తిరిగి భూమిని అప్పగించినటువంటి సిద్ధరామయ్య గారికి అభినందనలు. అంతేకాదు ఈ పోరాటంలో అక్కడి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రతి నటుడు, అలాగే కవులు, గాయకులు, రచయితలు ఎంతోమంది అందులో భాగస్వాములు అయ్యారంట. సమాజమంతా ఒక్కటై రైతులకు తోడుగా నిలబడ్డారంట. చివరికి పంజాబ్ నుంచి కూడా రైతులు వచ్చి ఇక్కడ పాల్గొన్నారంట. అక్కడ మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు కూడా అందులో పాల్గొన్నారు. నిజంగా అభినందనీయం. ఇలాంటి పోరాటాలు ఏదో పేపర్లో వస్తే మళ్ళీ పేపర్ దాచుకొని చూసేటోళ్ళు ఎవరు. అందుకే మనం మన ఛానల్లో ఆ రైతులకు జేజేలు పలుకుతూ 1777 ఎకరాల భూమిని తిరిగి సాధించినటువంటి ఆ అన్నం పెట్టే రైతన్నలకి ఒక్కసారి దండం పెట్టి ఆ పోరాటంలో భాగస్వాముల వారైన వారందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇలాంటివి ప్రతి రాష్ట్రంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలకి మనమందరం జాయింట్ యాక్షన్గా మద్దతులనిస్తూ పోరాటంలో భాగస్వాములం కావాలని హృదయపూర్వకంగా కోరుతూ, మరి సంయుక్త పోరాట కర్ణాటక ఉద్యమానికి అభినందనలు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పక్షాన దీనికి సంబంధించిన న్యూస్లు మీరు కింద పక్కన చూస్తూ ఉన్నారు. అభినందనలు. ఇక రెండో వార్త వచ్చేసి మొన్న 12వ తారీఖు రోజు జరిగింది. మనమంతరం మొహర్రం పండగ సెలవులు ఇచ్చుకున్నాము. అన్ని ప్రాంతాల్లో పీరీలు ఎత్తుకొని అసై దూల ఆరతి, కాళ్ళ గజ్జల గమ్మతి అంటూ నిప్పుల గుండాలు తొక్కారు. నిజానికి నిప్పుల గుండాలు తొక్కుతూ ఉన్నటువంటి ఆ పీరి ఎత్తుకొని నడిచేవాళ్ళు అదేం పవిత్రం కాదు, గొప్ప విషయం కాదు, అభినందనీయం అసలే కాదు.
అది అనాగరిక కాలపు నుంచి వస్తున్న ఒక ఆచారమే, దానివల్ల ఉపయోగం లేదు. అంతేకాకుండా అందులో పడి ఒక యువకుడు చచ్చిపోయాడు. కొన్ని చోట్ల జరగరాని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మన శరీరంలో ఉన్నటువంటి నీటి తేమ శాతం వల్ల అడుగు తీసి అడుగు వేసేలోపు నీళ్లు సమకూరుతాయి కాబట్టి కాలదు. ఆ మైక్రోసెకండ్స్, కొన్ని మైక్రోసెకండ్స్ తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఆ లోపు అంతకంటే ఎక్కువసేపు అక్కడే ఉంటే ఖచ్చితంగా కాలుతుంది. అయినా ఒక మనిషి యొక్క మహత్యాన్ని, ప్రత్యేకతను నిరూపించుకోవడానికి నిప్పుల మీదకి వెళ్ళి నడవాలి అనేది ఆటవిక చర్య. ఆ రోజు రాముడు సీతమ్మను నిప్పుల మీదకి వెళ్ళి నడవమనడమే సరైన చర్య కాదు. ఇప్పుడు ఈ రోజులల్లో రకరకాల కుండలు ఎత్తుకొనో, పీరీలు ఎత్తుకొనో, ఇంకేదైనా దేవుడి పేరు చెప్పుకొని నిప్పుల మీద, అది కాదు. మనిషి అతని పాతివ్రత్యాన్నో, సత్యాన్నో, గొప్పతనాన్నో ప్రదర్శించేది అతని ప్రవర్తన ద్వారా, మాట తీరు ద్వారా, ఆలోచన శక్తి ద్వారా, సమాజానికి ఆయన చేసే సేవ ద్వారా, ఆయన మంచితనం ద్వారా గొప్పవాడుగా ఉండాలి. అంతేకాని ఆ నిప్పుల కూడా మీకు నడిచిన వాళ్ళందరూ గొప్పలు అవుతారా? అది నిజమే అయితే నేను అనేక సార్లు నిప్పులం గుండం మీద నడిచాను. భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో, హేతువాద సంఘాల ఆధ్వర్యంలో, జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చాలాసార్లు నిప్పులని ముట్టుకోవడము, ఎర్రగా కాలుతున్నటువంటి రాడ్లను దూవడం లాంటివి చేశాం. అలా చేసినంత మాత్రాన మహత్యం అనుకోవడం అది సరైంది కాదు అని సందర్భంగా మీకు తెలియజేస్తూ, అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గము మాకోడిగి అనే గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ ఊరిలో ప్రధానంగా ఉండేటువంటివి వాల్మీకి బోయ కుటుంబం. అంటే మన దగ్గర తెనుగోళ్ళు, ముదిరాజోళ్ళు, తెలగాలోళ్ళు, ముత్రాషోళ్ళు, చేపలు పట్టేటోళ్ళు, ముదిరాజు అనుకుంటాం కదా, అక్కడ వాళ్ళు అన్నమాట. బోయ వాల్మీకి వారు ప్రధాన కులము. అలాగే కురబ దాసరి, మనము ఒక రకంగా ఇక్కడ కుర్మ వాళ్ళు, గొల్లలు, కుర్మలు అంటాం కదా, గొంగడి నేచే వాళ్ళు. ఈ కురబలు, వాల్మీకులు కలిసి మొహర్రం పండుగ రోజు పక్కూరు నుంచి ముస్లిం పెద్దలు వచ్చి వెళ్తున్న క్రమంలో ఆ పీరీలు పెట్టేటువంటి లోపలికి దళితులు వస్తున్నారని చెప్పి మెడలు పట్టి గెంటేశారు. గెంటేసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏం చేశారంటే, తిప్పయ్య స్వామి లాంటి వారు, అలాగే కొంతమంది మిత్రులంతా కలిసి, గంగాధరు, వీళ్ళంతా ఈ ఆధునిక కాలంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాలంలో మమ్మల్ని రావద్దనడానికి మీరెవరు? మీరు బీసీలు, వెనుకబడిన వాళ్ళే, మీరు కూడా శూద్రులే, మేము శూద్రులమే, మేము భక్తులమే, మాకు నిజంగా భక్తే ఉంది, మరి ఈ ఊర్లోనే ఉంటున్నాము, మా తాత ముత్తాతల్లో నుంచి మేము పాల్గొనకుండా ఎందుకు ఉండాలి అని చెప్పి ఒక నలుగురు లోపలికి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఇంకోసారి వీళ్ళకి లోపలికి వస్తే బాగుండదని గట్టిగా గదమాయించారు. అయిపోయింది. తర్వాత రెండోసారి అరే మనోళ్ళు వెళ్ళిళ్ళంట, ఆ గుడి లోపలికి వెళ్ళలే, ఎప్పుడు మేము వెళ్తాం, చూస్తాం, దండం పెట్టుకుంటాం దేవుడికి అని చెప్పి మన వాళ్ళు లోపలికి వెళ్ళారు. మరొక ఇద్దరు వెళ్ళగానే ఆ టైంలో మిగతా వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఏం చేసిరు, ఒక ఇద్దరు వ్యక్తుల్ని తీవ్రంగా కొట్టారు. మిత్రులారా, తీవ్రంగా. ఒక వ్యక్తి హాస్పిటల్లోనే ఉండిపోయాడు. ఏది, తిప్పయ్య స్వామి గారు, ఆయన వయసు 28 ఏళ్ళు ఉంటుంది. అలాగే గంగాధరు, పెద్ద వయసు గంగాధర్ గారిది ఒక 45 ఏళ్ళ వయసు ఉంటుంది. ఎట్లా కొట్టిర్రంటే, తేనెటీగలు ఒక మనిషి మీద ఎట్లా దాడి చేస్తాయో అట్లా చేతనైనోడు, కానోడు, పక్కనున్నోడు, వాడోడు, చూడ్డానికి వచ్చినోడు అందరూ గెబా పిడిగుద్దులు గుద్దుతూ పొల్లు కొట్టిర్రు. దీన్ని ఫోన్లో 2-3 ఫోన్లల్లో వీడియోలు తీశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చినప్పుడు, బిడ్డ మీరు ఈ కొట్టిన విషయం కనుక చెబితే మిమ్మల్ని ఊళ్ళకెళ్ళి వెలివేస్తాము, మిమ్మల్ని పనికి విలువము, మిమ్మల్ని ఆగం చేస్తామనడంతో ఆ బాధితులు గమ్మునున్నారు. పోలీసులు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పండుగను మాత్రం ఆపకుండా ముందుకెళ్ళి జరిపించేసి వెళ్ళిపోయిళ్ళు. ఆ తర్వాత ఎవరో సోషల్ మీడియా, వాట్సాప్లో వీడియో తీసింది, నీట్గా ఉన్న వీడియో పెట్టారు. ఆ తర్వాత మన దళిత బహుజన సంఘాలు వెళ్ళి ఇంత తన్నినా, ఇంత కొట్టినా మీరు స్పందించకపోవడం ఏంటి అనడంతో తిరిగి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మరి అక్కడే ఉన్నటువంటి ఎస్పీ గారు మరి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదో ఇంకా మనకు తెలియదు. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారని తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే గారు, మరి తెలుగుదేశం అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ సురేంద్రబాబు గారు, గౌరవ ఎమ్మెల్యే గారు
దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది చాలా సున్నితమైన అంశము. బాధితులు ఎవరైనా చట్టానికి లోబడి వాళ్ళని మనము జైల్లో పెట్టాలి. అంటే నేరం చేసిన వాళ్ళు బీసీలే అయి ఉండొచ్చు. నేను కూడా ఒక బీసీగానే కోరుతున్నాను. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదు. బీసీలు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు కురబలు, అలాగే వాల్మీకి బోయలు, కొమ్ములున్నాయా? ఏమైనా మనుషులం కాదా? అన్నం తినడం లేదా? ఎంతమంది మన కుల అబ్బాయిలు ఇతర కులాల అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మన ఇంట్లో, ఎంతమంది మన కులాల్లో ఉన్న ఆడపిల్లలు ఇతరులు ప్రేమిస్తే పెళ్లి చేసుకొని హ్యాపీగా సంతోషించడం లేదు? ఈ ఆధునిక కాలంలో కూడా ఇంకా మేము బీసీలం అంటేనే బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడ్డోళ్ళం అని అర్థం. దరిద్రపు సింబల్ అది. బీసీ అంటే ఏంటిది? వెనకబడ్డోళ్ళము అని అర్థం. మనల్ని వెనక పడేసినటువంటి మనువాదులు, బ్రాహ్మణ ఆర్యులను మీద మనం ఆలోచించాలి. కానీ ఇంకా మనకంటే ఎక్కువ అంటరానితనం, అస్పృశ్యత అనుభవించినటువంటి ఎస్టీలకు అంటరానితనం లేదు. వాళ్ళు గిరిజన ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళని ఇంకా మనకంటే తక్కువ అని చూడడం అంటే ఎంత నీచమైన మనస్తత్వం మనకు అలవడినట్టు. నారాయణ గురు గౌడు మనకు ఎంత బోధన చేశారు. బసవేశ్వరుడు ఎంత చక్కటి బోధన చేశాడు. పెరియార్ రామస్వామి ఎంత మంచి జ్ఞానాన్ని అందించాడు. బీసీ వైతాళికుల, బీసీల శ్రమ వల్లే కదా ఈ సమాజం ఈరోజు నడుస్తుంది, బతుకుతుంది. సమాజం మొత్తం అన్ని కులాల వాళ్ళు తినే తిండిని పండించే రైతన్నలు, కట్టుకునే బట్టలు ధరించే బట్టలు నేసే నేతన్నలు, కడియేసుకునే మంగళన్నలు, వాళ్ళు వాడే పాత్రలు, మన కౌశాలీలు, బంగారు ఆభరణాలను అసలు మనమే కదా, బీసీలమే కదా అన్ని కులాల వారికి కావాల్సిన, సమాజానికి మొత్తానికి కావాల్సిన వస్తువులను ఉత్పత్తి చేసేవాళ్ళము. వాళ్ళని మనం అంటరాని వాళ్ళు అని మనం దూరం పెడితే వాళ్ళు తయారు చేసిన వస్తువులు మనకు వద్దా? లేదా మనం తయారు చేసిన వస్తువులు వాళ్ళకు వద్దనంటే మనం బతకగలుగుతామా? భూమి మీద పుట్టినాం, ఏ దేశంలో లేదు దరిద్రపు కులం. దయచేసి ఆలోచించాలని సందర్భంగా కోరుతుంటే కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు దీన్ని కమ్యూనల్ డిస్ప్యూట్స్గా మారకుండా సమర్థవంతంగా అడ్డుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూనే, ఇక్కడ బీసీలే ఎస్సీలను రానియలేదు. చూడండి మిత్రులారా, పండగ ఏమో ముస్లింలది, ముస్లింలు వచ్చారు వెళ్ళిపోయారు. అది ఆ పేరుతో పండగను మాత్రం ఆపలేదు. చూడండి, మళ్ళీ పోలీసుల రక్షణ, దేవుడికి పోలీసుల రక్షణ అవసరమైంది, మతానికి కూడా పోలీసులే అవసరమైంది. ఇక్కడ నువ్వు నమ్ముతున్న దేవుళ్ళు, ఇక్కడ వీళ్ళను నేను గంగాధర్ గారిని, తిప్పయ్య స్వామి గారిని నేను కోరుతున్నాను, మీరు వెళ్తే మిమ్మల్ని కొట్టింది మనుషులు, మిమ్మల్ని ఇప్పుడు కాపాడుతున్నది మానవత్వం కలిగిన మనుషులే. దేవుడు లేడు, దేవుడు మిమ్మల్ని కాపాడలేదు. పోలీసులు కూడా ఈ డిస్ప్యూట్ జరిగిందని దాన్ని ఆపలేదు. దేవుడు ఆ నమ్మకాలు ఇంత పవర్ఫుల్ ఆలోచించండి. మరి ఆ ముస్లిం సోదరులు కూడా ఇది మా పండగ, మీరందరూ మాకు తోడుగా వస్తున్నారని వాళ్ళు కూడా ఏం బాధ్యత వహించలేదు. రోజు రోజుకి రెండు వేరు కులాల మధ్య చిచ్చు పెట్టి మనల్ని తన్నుకు చచ్చిపోయేలాగా ఈ మతాలు కులాలు చేస్తున్నాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన కోరాడు. అందుకే పెరియార్ రామస్వామి అన్నాడు, ఒరే నాయన మీరు గుడికి పోతానంటారు, పోయి ఏం చేస్తారు అని. ఆ రోజు కాలారాం టెంపుల్ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశాడు, ఆ రథాన్ని లాగడానికి, ఆ దేవుణ్ణి పూజించడానికి. ఆయనకు ఆ రోజే అవకాశం ఇవ్వలేదు, చర్చలలో పెట్టి వేరేటోళ్ళతో లాగిచ్చేసారు. అంబేద్కర్ పోతూ బౌద్ధ జీవన విధానాన్ని వెతుక్కోండి అని చెప్పాడు, ప్రత్యామ్నాయ సంస్కృతిని వెతుక్కోండి అని చెప్పాడు. ఇంకా మన దళితులు దర్గా లోపలికి ఓనిస్తారా, ఈ గుడి లోపలికి ఓనిస్తారా, ఆ గుడి లోపలికి ఓనిస్తారా, నన్ను ఓనిత్తలేడని ఈ మధ్య హైదరాబాద్లో అయితే ఒక బీజేపీ నాయకుడే నన్ను హనుమాన్ టెంపుల్ లోపలికి రానియలేదు అని చెప్పి ఫిర్యాదు కూడా చేశాడు. మరి కేంద్రంలో దేవుణ్ణి నమ్ముకున్న, రాముని నమ్ముకున్న, రామాలయాన్ని నమ్ముకున్న బీజేపీ ప్రభుత్వమే ఉన్నది కదా. మీరు మీ కేంద్ర మంత్రులు గౌరవ కిషన్ రెడ్డి గారు, అలాగే బండి సంజయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళకు వెచ్చవచ్చు కదా. మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎందుకు ఆశ్రయించడం? రాజ్యాంగమే. మనిషి వివక్షకు గురైనప్పుడు, అవమానానికి గురైనప్పుడు మళ్ళీ గుర్తొచ్చేది భారత రాజ్యాంగం. ఇక్కడ మనం ఏర్పరచుకున్న సిస్టానికి అతీతంగా ఆలోచిస్తాం. దీని గురించి ఆలోచించండి. అలాగే మరి ఇప్పుడు మనము కర్ణాటకలో జరిగినటువంటి పోరాటంలో విజయం సాధించిన రైతులకి అభినందనలు తెలియజేశాము. అనంతపురం పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 జూలై 12న 3 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ మీద మనం ఉన్నాం. మరి అక్కడ పోరాటం జరుగుతుంది. కంపల్సరీ వాళ్ళ మీద SC ST కేసు పెట్టాలి, వాళ్ళని జైలుకు పెట్టాలి. లేకపోతే వాళ్ళని వదిలేస్తే అరే మనం 10 మందిని కలిసి తనినా ఎవడు ఏం చేయడరా అనేటువంటి ఒక తప్పుడు సంకేతం వచ్చి అన్ని చోట్ల అరాచకమే వచ్చి
ఇంకా ఇలాంటి ఘటనలు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుంది, కర్ణాటకలో అలా జరిగింది. అయితే తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంటు ఈ మధ్య విద్యాశాఖ రివ్యూ మీటింగ్లో ఓపెన్గా చెప్పేశాడు, మీరు మీ విద్యా సంస్థల్లో ఆయన ఆల్రెడీ గుడులకు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు. నాస్తికుడైనటువంటి స్టాలిను పూజారుల అభివృద్ధి కోసము, గుడుల నిర్వహణ కోసము 1000 కోట్లు శాంక్షన్ చేశాడు. అలాగే చెప్పాడు, ఈ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థలో కూడా అజ్ఞానాన్ని ప్రేరేపించడానికి కానీ, మూఢనమ్మకాలని నూరిపోయడానికి కానీ, మతాలను బోధించడానికి కానీ, దైవ కార్యక్రమాలకు కానీ స్థానము లేదు అని చెప్పేశాడు. ఎన్నో గుడులు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రము టెంపుల్స్ స్టేట్, అది అత్యధిక గుడులు గోపురాలు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. నిజమే, ఉత్తరప్రదేశ్ కంటే కూడా ఎక్కువ మనకి, అంటే రాముడు పుట్టిండు అనుకునే చోట కంటే కూడా ఇక్కడ ఎక్కువ గుడులు గోపురాలు ఉంటాయి మిత్రులారా తమిళనాడులో. అక్కడ ఆయన విద్యాశాఖకు డైరెక్షన్స్ ఇచ్చేశాడు. అది నిజంగా ప్రశంసనీయం. శాస్త్రీయ దృక్పథమే రావాలి అని చెప్పాడు. మరి మన దగ్గర చూస్తే ప్రతి స్కూల్లో ప్రభుత్వ స్థలాలలో ఏ గుడులు, మసీదులు, చర్చీలు కట్టద్దని సుప్రీంకోర్టు కూడా డిక్లరేషన్ ఇచ్చింది. అది ఆక్రమణ చెల్లదు అని చెప్పింది. కానీ ఈరోజు ఏ స్కూల్లో చూడు దైవ కార్యక్రమాలే ప్రధానంగా. ప్రభుత్వాలు కూడా ప్రతి పండగకి ముందు అందరిలో అన్ని పండుగల పట్ల గౌరవభావం ఏర్పడాలని చెప్పి పండుగలకు ముందు ఒక హాఫ్ డే ఉత్సవాలు జరపండి అని కూడా చెప్తుంటారు. ఆయా సందర్భాల ప్రకారం పుస్తకాలు, లెసన్స్ కూడా ఉంటాయి. అలా పెట్టుకోవడం పర్వాలేదు, కానీ మతం ఒక భాగం అయిపోయింది. మొన్న ఈ మధ్య ఒక చోట మాల వేసుకున్న విద్యార్థి పాఠశాలకు వస్తే ఆ టీచర్ ఏదో అన్నారని చెప్పి మొత్తం మాలాదారులు అందరూ వచ్చి ఆ స్కూల్ను ధ్వంసం చేసి పడేసిళ్ళు. ఆ టీచర్ను నేను గుర్తు చేస్తే టీచర్ని అగౌరవపరిచినట్టయితే, టీచర్ చేత మాలేసుకున్న విద్యార్థి కాళ్ళు మొక్కిచ్చారు మిత్రులారా. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. అంటే మాల వేసుకున్నటువంటి చిన్న పిల్లోడికి 6వ తరగతి 5వ తరగతి చదివే చదువురాని పిల్లగానికి అక్కడ ఉండే, అరే మాల కాదురా, నువ్వు చక్కగా చదువురా, ఇప్పటికే బోల్డని నువ్వు డుమ్మలు కొడుతున్నావు అని అన్నందుకు ఆయన చేత కాళ్ళు మొక్కిచ్చారు. ఆడికి వచ్చి బయట పోకిరీలుగా తిరిగే ఎదవలు వచ్చి ఆయనపై దాడి చేసినటువంటి సంఘటన. అంతెందుకు మిత్రులారా, నిన్న పేపర్లో చదివాను, ఈనాడు పత్రికలో వచ్చింది. జనగామ జిల్లా లింగాల గణపురం అనే ఊరు పక్కన ఒక పల్లె ఉంటుంది. మొత్తం ఆ స్కూల్లో పిల్లలు లేరని చెప్పి గేట్ ఎత్తుకపోయారట, కిటికీలు ఎత్తుకపోయారట, డోర్లు ఎత్తుకపోయారట, ఫర్నిచర్ కుర్చీలు ఎత్తుకపోయారట. బండ్లగూడెం అనేటువంటి ఊరిలో, జనగామ జిల్లా లింగాల గణపురం మండలం. ఆ గవర్నమెంట్ మండల హెడ్ క్వార్టర్కు పోలీస్ స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అది లింగాల గణపురం పోలీస్ స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉండే మరొక గ్రామ పంచాయతీ బండ్లగూడెం. అక్కడ మొత్తం ఎత్తుకపోయారు. అదే ఊరిలో గతంలో పెద్ద బొడ్రాయి పండుగ జరిగింది. ప్రతి కుటుంబం 5-6 వేలు వేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయిని నిలబెట్టుకున్నారు. ప్రతి కుటుంబం దాదాపు 50,000 నుంచి 1,50,000 ఖర్చు పెట్టి బంధుమిత్రులను పిలుచుకొని పెద్ద కోలాహలం పండగగా జరుపుకొని దాదాపుగా 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేళ్ళు. కానీ ఆ ఊర్లో ఒక 30-40 వేల రూపాయల సామాన్ ఎత్తుకపోయారు. ఇప్పుడు అది కొత్తగా చేయించాలంటే 60-70 వేలు అవుతాయి. నేను అడుగుతున్నాను ఆ గ్రామ సర్పంచ్ లేరులే ఇప్పుడు, కానీ గ్రామ పెద్దల్ని, ఆ గ్రామం నుంచి చదువుకున్న బుద్ధిజీవుల్ని, అయ్యా మీరందరూ తలా 50,000 లక్ష ఖర్చు పెట్టారు కదా, ఊరంతా కలిసి ఒక 50,000 60,000 పెట్టి దాన్ని తిరిగి బాగు చేయలేరా? గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు 20 మంది పిల్లలున్నా పర్వాలేదు అక్కడ రీఓపెన్ చేయండి ప్రభుత్వ పాఠశాలలు అన్నారు. అంటే మీ ఊర్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు గుడికేమో పిలవకుండా పోయి ఊడ్చి సాపి చేసి పూజ చేసి దండం పెట్టి కాపాడుకుంటున్నారు గుడిని, బడిని కాపాడుకోవట్లేరు. గుడేమో కులాన్ని కాపాడుతుంది, మతాన్ని కాపాడుతుంది, అజ్ఞానాన్ని పెంచి పోషిస్తోంది. బడేమో విజ్ఞానాన్ని పోషిస్తుంది, సమానత్వాన్ని బోధిస్తుంది, మనకి ఉద్యోగాలు పొందే జ్ఞానాన్ని ఇస్తుంది, అన్ని రకాల వాళ్ళని తన కడుపులో పెట్టుకొని సమానత్వంతో ఒకే యూనిఫామ్తో చూస్తుంది. కానీ గుడి, మీరు గుడికి వెళ్ళి చూడండి,
పేదవాళ్ళు ఏ బట్టలతో ఏ నగలతో వచ్చారు, ధనవంతులు ఏ బట్టలతో ఏ నగలతో వచ్చారు, ఎవరు ఏ వరుసలో కూర్చుంటున్నారు, ఎవరు వేలాది రూపాయలు దానం చేసి ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు, ఆ గుడి మొదటి పూజ చేసిన నైవేద్యం ఎవరికి ఇస్తున్నారు, ఇవన్నీ మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి మన దగ్గర ఎప్పుడైతే మసగబారిపోయిందో, ఈ సమాజం మసగబారిపోయింది, ఎప్పుడైతే బడి గర్భంలో గడిచిపోయిందో సమాజం కూడా సంఖ్యనాగిపోతుంది. మరి ఇదే కాకుండా ఈ మధ్య ముస్లిం విషయం ఒకటి మీతో డిస్కస్ చేయాలి మిత్రులారా. ఇది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగింది. డిఎస్పి సైదా నాయక్ గారు ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొచ్చి ప్రెస్ ముందు పెట్టి సమాచారం ఇచ్చారు. మొన్న పౌర్ణమి జరిగింది కదా, అది బుద్ధ పూర్ణిమ అంటారు, జ్ఞానోదయం పొందిన రోజు అంటారు. ఆ పూర్ణిమ రోజు ఒక యువకుడు వాళ్ళ గల్లీలో అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పి అతన్ని కొట్టి మరో 3 ముస్లిం వాళ్ళు బండలు కట్టి బావిలో వేసేశారు. ప్రాణాలు పోయిన అతను తేలాక శవాన్ని గుర్తించి ఎంక్వైరీ చేస్తే ఆ 3 దొరికారు. 3 ముస్లింలే, చంపిన వాళ్ళు 3 ముస్లింలే, సచ్చినోడు కూడా ముస్లిమే. ఇక్కడ సంతోషకరమైన వార్త, సావులో సంతోషమేంద్ర నాయన అనుకుంటున్నారా? తప్పుగా అనుకోకండి. సంతోషకరమైన వార్త ఏంటంటే 2 ముస్లింలే అవడం. ఒకవేళ ఇందులో ఏ ఒక్కడు హిందూ అయినా కూడా ఇది కమ్యూనల్ డిస్ప్యూట్స్గా మార్చాలని ఎదురు చూసే రాజకీయ దొంగలు రెడీగా ఉండేటోళ్ళు. ఇగో మా ముస్లిం యువకుడిని హిందువులు పట్టుకపోయిల్లని ముస్లింలు దాడులు చేసుడో, లేదా మా హిందూ యువకుడిని ముస్లింలు పట్టుకపోయి బాయిలో వేసిరని చెప్పేసి ముస్లింలు మంచిగా పోయి దాడులు మసీదుల మీద దాడి చేసుడో, ఇంకేదో రెచ్చగొట్టడో, ర్యాలీలు చేసుడో, ఇవన్నీ చేసేటోళ్ళు. ఇప్పుడు సచ్చినైనా ముస్లిమే, చంపినైనా ముస్లిమే. ఇప్పుడు ముస్లిం సమాజం ఆలోచించాలి కదా. మీ ఖురాన్ ప్రకారంగా ఆత్మలు, సైతానులు, దయ్యాలు, భూతాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నట్టే కదా. చంపే వ్యక్తిని చంపుతున్నప్పుడు మీ అల్లా ఆపలేదు కదా. చచ్చిపోయిన వ్యక్తి అల్లా నన్ను కాపాడు అని అంటే ఆయన కూడా మీ అల్లా కాపాడలేదు కదా. మీ మతంలో ఉన్న నమ్మకాల వల్ల 3 జైలుకి వెళ్తున్నారు. ఇప్పుడు ఒకడు ప్రాణాలే కోల్పోయాడు కదా. మరి మీరు ఆలోచించాలా వద్దా? మీ మతంలో ఉన్న మూఢనమ్మకాల గురించి ముస్లిం సోదరులు ఇంకెప్పుడు మాట్లాడుకుంటారు? ప్రతి శుక్రవారం అయితే బాధ్యతగా నమాజ్ చేస్తున్నారు కదా, ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తున్నారు కదా. ఒక్కసారైనా ఆలోచించరాదండి మత పెద్దలారా? ప్రతిరోజు అల్లాను తలుస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నట్టుగానే ఒక పూట మన ముస్లిం సోదరులు ఏ మూఢనమ్మకాలు నమ్ముతున్నారని ఆలోచించవచ్చు కదా. స్కై బాబా అన్నాని ఒక అన్న ఉంటాడు, రైటర్, బాగా రాస్తాడు. ఆయన ముస్లింలో ఉన్నటువంటి లోటుపాట్లను సున్నితంగా, ఆయన మతాన్ని గౌరవిస్తాడు, అన్ని ముస్లిమే పర్ఫెక్ట్గా. ఆ ముస్లింలో ఉన్న లోటుపాట్లను వివరిస్తూ ఆయన రాసినందుకు ఇతను నాసికుడు, దుర్మార్గుడు, మత వ్యతిరేకిను, అల్లాని అర్థం చేసుకో అని చెప్పి ఇంకో ఆయన పెద్ద పోస్టర్ రాసిండు, చూశాను నేను. కాబట్టి దిస్ ఈజ్ ద టైమ్ టు ఎరాడికేట్ ఆల్ కైండ్ ఆఫ్ సూపర్స్టిషన్స్ ఇన్ అవర్ సొసైటీ. దీని గురించి దయచేసి అందరూ థింక్ చేయాలని మిమ్మల్ని సందర్భంగా కోరుతూ డిఎస్పి సైదా నాయక్ సార్కి అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక మహిళని, నా నోట్స్ ఎక్కడున్నాయి, ఒక మహిళని, మన మోడల్ ఆమె అక్కడ మిస్ గ్రాండ్ మలేషియాగా 2021లో సెలెక్ట్ అయినటువంటి వనిత. ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి, భారతీయ మహిళ పూజించబడుతుంది, గౌరవించబడుతుంది, అలాగే మన మత గ్రంథాల్లో ఆమెకు దేవత స్థానం ఇచ్చారు అని చాలా గొప్పగా సంకలు గుద్దుకుంటున్నది ఒక బ్యాచ్. ఇంకోవైపు ఏమో ఇదే మలేషియాలో ఒక హిందూ దేవాలయం పూజారి ఈ మోడల్కి ప్రత్యేక పూజలు చేయడానికి పిలుచుకొని ఆమె జాకెట్లో చెయ్యి పెట్టాడు. ఇదేం భూతపదం కాదు. మరి అలా పెట్టాడు అని చెప్పి ఆవిడ అతని మీద కేసు వేసింది. ఇప్పుడు అతను పారిపోయాడు. దేవుడే ఉంటే అతను పారిపోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు రక్షించేవాడు కదా. ఈ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు కాబట్టి, చదువుకున్న విదేశీ మహిళ కాబట్టి, భారత సంతతికి చెందిన ఆవిడ ఎఫెక్ట్ కాబట్టి, ఆవిడ నా పట్ల వీడు అసభ్యంగా అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే ఇది ప్రత్యేక పూజ అన్నాడట. అంటే ఒక మహిళ సరిగా బట్టలు వేసుకోకపోతేనే, బట్టలు సరిగా లేకపోతేనే అత్యాచారాలు జరుగుతున్నాయని నోటు దురుసుగా మాట్లాడే పిచ్చి వాళ్ళు ఉన్న కాలంలో
ఒక మిస్ మలేషియా ఉన్న ఆవిడని ఇలా అసలు మరి అక్కడ ఉన్న బ్రాహ్మణ పూజారి సంఘం వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎదవని ఇమీడియట్లీగా మీ కులంలోంచి బహిష్కరించండి. బహిష్కరించండి అంటే గుర్తుకొస్తుంది, మొన్న మా యాదవ సోదరులని గుడిలోకి రానియట్లేదని మన ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికి కూడా బ్రాహ్మణ పూజారిని పిలవద్దని బైకాట్ బ్రాహ్మిన్స్ అని తీర్మానం చేసిళ్ళు. రియల్గా గ్రేట్. అలాగే సిద్దిపేట దగ్గర ఒక ఊర్లో కూడా ఒక పెళ్ళికి తులం ఇవ్వాలి, ఇళ్ళకి వస్తే 25,000 ఇవ్వాలి, ఏ ఫంక్షన్ అయినా 50,000 ఇవ్వాలని ఒక పూజారి అంటే ఊరంతా కలిసి సర్పంచే తీర్మానం చేసి ప్రజలందరితో సంతకం పెట్టారు, మాకు ఈ పూజారి వద్దు, మాకు ఏ పూజారి వద్దు అని చెప్పి. నిజామాబాదు బ్రాహ్మణ సోదరులు అయితే ఒక లెటర్ రాశారు సర్క్యులర్ ఏమని, ప్రజలందరూ మీ పిల్లలు ఏ టైంలో పుట్టాలో ముహూర్తం ఏదని చెప్పి ముహూర్తాలు చూసుకొని పోయి డాక్టర్ల దగ్గర పోయి కోసి ఆపరేషన్ చేపిస్తారు. దీనివల్ల నార్మల్ డెలివరీస్ కూడా ఈ ముహూర్తంలోనే పిల్లల్ని కనాలని కోసి తీస్తున్నారు. కాబట్టి మా బ్రాహ్మణ పురోహిత సంఘ తీర్మానం ఏమనగా, ఈ రోజు నుంచి ఎవరైనా వచ్చి ఏ రోజు ముహూర్తం ఉందో అని అడిగి ఆ రోజు ఆపరేషన్ చేసుకుంటానంటే ముహూర్తం చూడమని తీర్మానం చేశారు. అలా తీర్మానం చేసిన ప్రజలకు ఒక్కసారి సెల్యూట్ చేస్తూ, మరి ఈ మిస్ గ్రాండ్ మలేషియాపై అసభ్యంగా ప్రవర్తించిన ఈ దుర్మార్గుణ్ణి బ్రాహ్మణ సోదరులు పూజారులు దయచేసి వీడిని మీ మతంలోంచి వెలివేసేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ మరి ఆ దేవుడు ఏం చేస్తాడు అనే ప్రశ్న కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఆ విగ్రహం పెట్టుకొని విగ్రహం దగ్గరికి పూజకు వచ్చినటువంటి ఆమెని వీడు ఇట్లా చేయడం అనేది నేరమే కదా. ఇట్లా చాలా దిక్కులు జరుగుతున్నాయి. మహిళలు పరువు పోతుంది, గౌరవం పోతుంది. మనం పోలీస్ స్టేషన్ పోయి పూజారి ఇట్లా చేసిందంటే ఇబ్బంది అవుతుందని అనుకుంటారు. చాలామంది పూజ చేస్తారా అని చెప్పేసి గదిలోపలికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తిస్తే దేహశుద్ధి చేయబడ్డ పూజారులు ఎందరో ఉన్నారు. ఇలాంటి పిచ్చి ఎదవల వల్ల మాలాంటి వాళ్ళు మంచిగా దేవుడు లేడని మళ్ళీ చెప్పడానికి, మీ దేవుడు ఎడవన్నాడు, దేవుడు ఉన్నాడు, అంతా దేవుడు ఉత్తదే అని మేము చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. కాబట్టి సైన్స్లో 100% రిజల్ట్ ఉండాలి. అదొక సెకండ్ ఉంటుంది, అది అయిపోయాక పెట్టుకుందామని. అయిపోయిందాక సైన్స్లో 100% మళ్ళీ అదే పదే రిజల్ట్ రావాలి. నమ్మకాల్లో 99 వచ్చినంత మాత్రం అది సైన్స్ కాదు. కాబట్టి అక్కడోటి జరిగే ఈ సంఘటనల వల్ల మనకు అర్థమైపోతుంది, భారతదేశంలో 99.9% మంది మహిళలు వాళ్ళ పట్ల పూజారులు కానీ గుడిలో కానీ మరెక్కడ కానీ అసభ్యంగా లైంగికంగా వేధింపులకు గురైతే వాళ్ళు చెప్పుకోవట్లేదు, ఎవరో ఒకరు చెప్పుకుంటున్నారు. మొన్నటికి మొన్న నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామంలో నేను బహిర్భూమికి వెళ్తే హనుమాన్ టెంపుల్లో 5-6 సార్లు మాలలేసిన వాళ్ళు నన్ను సామూహిక అత్యాచారం చేసిరని ఒక మహిళ మహబూబ్ నగర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చింది. ఆమె ఫోటో బయటికి చెప్పలేదు, ఆమె పేరు కూడా బయటికి తీయలేదు. కానీ దుండగులను సీసీ కెమెరాల ఆధారంగా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చినటువంటి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళని దొరకబట్టి జైలుకు పంపించిండు. ఆడోడు లడ్డు వేలంపాట పాడేటోడు ఒకడు, ఎంట్రన్స్ టిక్కెట్లు అమ్ముకునేటోడు ఒకడు, అందరూ 5-6 సార్లు మాలలేసిన వాళ్ళు. ఎక్కువ మంది గౌడన్నలు ఉన్నారు, ఒక్క ముస్లిం సోదరుడు ఉన్నాడు. వాళ్ళందరూ జైలుకు పోయిరు. ఇప్పుడు ఆ తల్లి ధైర్యం చేసి చెప్పింది కాబట్టి వాళ్ళు జైలుకు పోయారు, లేకపోతే అది కూడా కాలగర్భంలో కలిసిపోయేది. ఎన్నో చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి మిత్రులారా. మరి మహిళలు కూడా మీ పేరు గోప్యంగానే ఉంటుంది. ఇలాంటి దాడులు గురి అయినప్పుడు ధైర్యంగా చెప్పాలి అని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. మరికొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇది చేసేది ప్రధానంగా రేపటి తరాలు ఈ 2025లో జూలై నెలలో ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరిగాయని ఈ వీడియో డాక్యుమెంట్ అవుతుంది. చూస్తూ చరిత్ర మరొక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇవి కనిపిస్తాయి. రాసిన పుస్తకాలు ఎక్కడో ఉంటున్నాయి, వాటిని చదవడానికి తీరిక లేవు చాలామందికి. అలాగే పేపర్ కట్టింగ్లు ఎక్కడో ఫైళ్ళు ఉంటాయి, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే దాచి అతకబెట్టాడ పెడతారు. ఏం జరగట్లేదు, కులమే లేదు అంటాడు ఒకడు. అరే బీసీలే ఇక్కడ ఎస్సీలను గుడిలోకి రానియలేదురా, ఎదవల్లారా, ఆలోచించాడు రా నాయన, కులం లేదంటారు. అలాగే మా మతంలో మూఢనమ్మకాలు ఉండవు, ముస్లిం సోదరులు అంటారు కదా, మూఢనమ్మకాలతో మనిషిని చెప్పిర్రా నాయన. అలాగే మాది పవిత్రమైన మతం, ముట్టుకుంటే భస్మం అవుతారు అని హిందూ సోదరులు అంటారు కదా. పక్క దేశం వాళ్ళు ఈ దేశానికి వచ్చి చీర కట్టుకొని పూజ చేస్తారని ఫోటోలు పెడతారు కదా. పక్క దేశంలో అది మరి హిందూ ప్రభావిత దేశమే కదా, అక్కడ ఆడపిల్ల ద్వారా పూజారి అట్లా చేసిండు. కాబట్టి గుడ్డిగా నమ్మొద్దని, ఈ దేవుళ్ళు మనుషులకి ఏం ఉపయోగపడరు. మలేషియా చట్టాల ప్రకారమే ఆమె కేసు పెట్టింది. ఆ చట్టాల ప్రకారం వాడు దొరుకుతామని బొక్కలేసి తొక్కుతారు. అట్లా మన దగ్గర ఎంతమంది, నా దగ్గర 100 మంది బాబాల బండారం అని ఒక బుక్ ఉంటుంది. 100 మంది గురించి కూడా రాసినటువంటిది బుక్ మన దగ్గర ఉంది, చదవచ్చు.
కాబట్టి ప్రజలారా ఆలోచించండి. కులాలు మతాలు చాలా బలంగా మాటుకొని మనుషులను వేరు చేస్తున్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కర్ణాటకలో పోరాటం చేసిన రైతులకి మద్దతు ఇచ్చిన నాయకులకి అభినందనలు. అలాగే తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల్లో ఏ రకమైన మత కార్యక్రమం అజ్ఞానాన్ని బోధించద్దని చెప్పినటువంటి అక్కడి గవర్నమెంట్కి అభినందనలు. ఆంధ్రప్రదేశ్లో ఒక పీరీల పండగ రోజు దళితుడిని కొట్టిన దాని మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. పక్కన నిజామాబాద్లో ముస్లింలే మూఢనమ్మకాలు నమ్ముకొని యువకులు 4 చచ్చిపోయారు. 4 యువకులు చచ్చిపోయినాక కూడా మీరు ఆలోచించకపోతే ఎట్లా అని ఆలోచించండి. అలాగే విదేశాల్లో కూడా మన దేశం అబాసు పాలు అవుతూ ఉంది. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో మన వాళ్ళు ఎక్కువ ఉన్నారని మనం మురిసిపోతున్నాం. అలాగే ఇటీవల ప్రపంచ దేశాల్లో మా దేశంలో కులము ఇవి పట్టుకొని రావద్దు భారతీయులు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇవన్నీ ఆలోచించాలని కోరుతూ, బడి గుడి తేడా తెలుసుకోవాలని ప్రజలందరూ గుడి మీద మోజు పెంచుకొని దాన ధర్మాలు ఇచ్చి గుడిని కాపాడుకుంటున్నారు. ప్రతి ఏటా ప్రతి పండుగను క్రమం తప్పకుండా కాపాడుకొని నిర్వహిస్తున్నారు. కానీ అక్కడున్న బడిని కాపాడట్లేదు. నేను 2000 సంవత్సరం వరకు సర్కారు బడిలో చదువుకున్నాను. అప్పుడు మా క్లాసులో అన్ని కులాలు మతాల వారు కలిసి మెలిసి ఉండేవారు. మా ఊరు దొర ఎంపీటీసీ ఆయనే. అప్పుడు స్కూల్ చైర్మన్గా భాస్కర్రావు గారు ఉండేవారు. వారి కూతురు వర్ధినేని శ్వేత గారు మా క్లాస్మేట్గా ఉన్నారు. తను ఇప్పుడు ఎక్కడో సూర్యాపేటలో అనుకుంటా ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉన్నారు. తను మా క్లాస్మేటు నరేష్ గారు అని గౌరవంగా మాట్లాడతారు. అలాగే ఆ పక్కన పోడేటి సునీత అని ఆ సిస్టర్ అయితే చాలా టాలెంటెడ్. తను ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్గా ఉంది. తను ఎస్సీ సామాజిక వర్గం. ఎప్పుడు కలిసినా నరేష్ బాగున్నావా అని ప్రేమగా పలకరిస్తుంది. ఇలా ఎంతోమంది అన్ని కులాల వాళ్ళు కలిసి సర్కార్ వాళ్ళు చదువుకునేది. ప్రజలందరూ ఉమ్మడి ఆస్తిగా బస్టాండ్లని, రైల్వే స్టేషన్లని, అలాగే ప్రభుత్వ గ్రామ పంచాయతీ కార్యాలయాలని, పాఠశాలలని, ప్రభుత్వ భూముల్ని కాపాడుకొని వాటిని సమర్థవంతంగా రేపటి తరాలకు అందించేలాగా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ, నేను మీ డాక్టర్ బై నరేష్ మరికొన్ని విషయాలతో రేపు మీ ముందుకు వస్తాను.